ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు అయితే మన డిఐవై వ్లాగ్ అదే అండి. ప్రతి వీడియోలో డిఐవై అయితే చేస్తానని చెప్పాను కదా. ఏదో ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డెకరేషన్ సంబంధించింది ఏదో ఒకటి చేస్తానైతే మీతో ప్రామిస్ చేశాను. సో అది ఈరోజు మనకు మంచిగా కిచెన్లో యూజ్ అయ్యే థింగ్ అయితే ఈరోజు నేను తీసుకొచ్చాను. సో మీ అందరికీ చాలా నచ్చుతుంది. అండ్ ఆల్సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ కింద కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క మెసేజ్ కమెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. మీరు ఎవరైనా కమెంట్ చేస్తే మాత్రం ఆ డే మొత్తం నేను చాలా హ్యాపీగా ఉంటాను. అండ్ ఆల్సో గాయ్స్, ఇది వరండా మనము మేకోవర్ చేసాం కదండి. పార్ట్ 1 పార్ట్ 2 రెండు రిలీజ్ అయినాయి కదా. సో పార్ట్ 1కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ పార్ట్ 2 రిలీజ్ అయ్యి 2 days అవుతుంది. సో మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే ప్లీజ్ కింద చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మీకు చాలా నచ్చుతుంది. మన ఇండియన్ స్టైల్లో నేను మొత్తం మేకవర్ చేశాను. మంచి కార్నర్ అండ్ వాల్ డెకార్ అండ్ ఆల్సో మంచిగా నేను ప్లాన్స్ అని ఎలా సెటప్ చేశాను. అది కూడా 0 బడ్జెట్లో. సో మీకు అందరికీ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఆల్సో చూడండి, జస్ట్ 2 clips అయితే నేను యాడ్ చేశాను ఇందులో. సో చాలా బాగుందండి డిఐ మాత్రం. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కమెంట్స్ అండ్ వచ్చిన వ్యూస్ అయితే ఐఎమ్ రియల్లీ ఆ రోజు మొత్తం హ్యాపీ అనమాట నేనైతే వ్యూస్ చూసినాక. సో ఒక న్యూ యూట్యూబర్కి నాకు తెలిసి ఇంతకంటే హ్యాపీనెస్ అయితే ఇంకా ఏముండదు. నేనైతే మా హస్బెండ్తో చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఎవ్రీథింగ్ హస్బెండ్తో షేర్ చేసుకోవడం చాలా ఇష్టం. సో ఈ విషయం చెప్పకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో నేనైతే హస్బెండ్తో షేర్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఆల్సో ఈ వరండా మేకవర్ చూస్తారని అనుకుంటున్నాను నేను. సో చూసాక ప్లీజ్ కింద కమెంట్ చేయండి అది కూడా. సో ఇక్కడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వచ్చేస్తే మాత్రం ఇక్కడైతే మనము లెమన్ ఆకులతో నిమ్మకాయ ఆకులతో మనం బగారా వేయబోతున్నాము. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా యాసిడిటీ ప్రాబ్లం, లేకపోతే డైజెషన్ అవ్వదు, లేకపోతే గ్యాస్ ప్రాబ్లం ఏమైనా ఉంటే మాత్రం ఈ లెమన్ ఆకులతో ఒకసారి ట్రై చేసి చూడండి. బగారా వేయడం చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆల్సో మన డైజెషన్కి చాలా ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. కాబట్టి మస్ట్ ట్రై రెసిపీ. ఒకసారి అయితే మీరు పక్కా ట్రై చేసి చూడండి. ఒకసారి నా మాట. ప్రాసెస్ అయితే సేమ్ బగారా వేసినట్టేనండి. కాకపోతే మనం బిర్యానీ ఆకు బదులు లెమన్ ఆకు వేసుకుంటాం అనమాట. లెమన్ లీఫ్తో మనం వేసుకుంటాము అంతే. ఇంకా ఎసరు పెట్టేసి వేసేయడమే అనమాట. ఈరోజు అయితే సండే కాబట్టి, సండే వ్లాగ్ యాక్చువల్గా ఇది. సో సండే రోజు కాబట్టి మంచిగా మ్యాక్సీకి కూడా కాళ్ళు వచ్చాయి. సో మ్యాక్సీగా ఫుల్ ఇష్టంతో తింటుంది అనమాట. ఇంకా ఇవి వస్తే చాలా ఇంకా కిచెన్లోనే కూర్చుంటుంది యాక్చువల్గా. సో అలా అనమాట. ఇంక ఇక్కడ మ్యాక్సీ అన్నం ఒక సైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ డున్నుకు కూడా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ నేను క్యారెట్, ఏవైనా వెజిటబుల్స్ ఉంటే ఏ వెజిటబుల్ ఉంటే ఆ రోజు ఆ కర్రీ చేస్తాము. బట్ చికెన్ కాబట్టి ఈరోజు నేను క్యారెట్ యాడ్ చేస్తున్నాను. క్యారెట్ వేస్తే మాత్రం డున్ను చాలా బాగా తింటాడు అనమాట. ఇష్టంగా తింటాడు. అండ్ ఎర్రపప్పు కూడా. సో ఇక్కడ నేను 1.5 స్పూన్ ఎర్రపప్పు అండ్ 1 స్పూన్ బియ్యం వేసాను. ఇది ఒక పూటకే. సో తర్వాత నేను క్యారెట్స్ యాడ్ చేస్తాను. సో క్యారెట్ కట్ చేసి పెట్టేశాను. అండ్ ఇక్కడ డున్ను కూడా వాష్ చేసేస్తాను అనమాట. రైస్ పెట్టేస్తే 11 వరకు నేను పెట్టేశాను అనుకోండి. మెల్లగా కుక్కేసరికి టైం పడుతుంది కాబట్టి ఆ లోపు అయిపోతుంది అనమాట. ఇంకా నేను స్టవ్ ఆన్ చేసేసి డున్ను కూడా రైస్ పెట్టేశాను. సో సర్వ్ అవుతూ ఉంటుంది సైడ్ టు సైడ్. అండ్ ఇక్కడ వచ్చేసి బాదాం పౌడర్ చేసి పెడుతున్నానండి. ఎందుకంటే డున్నుకి నేను ఇంకా మిక్సీలో వేయకుండా డైరెక్ట్గా నేను పప్పుకు తీసి కానీ లేకపోతే మ్యాషర్ తీసుకొని కానీ మ్యాష్ చేసేస్తున్నాను. సో అందుకని పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది పౌడర్ వచ్చేసి నేను ఎయిర్ ఫ్రైయర్లో చేశాను. సో ఎలా చేస్తానో కూడా మీకు నెక్స్ట్ టైం వీడియోలో షేర్ చేస్తాను. ఎయిర్ ఫ్రైయర్ తెచ్చాక ఒక 1 year వరకు నేను సరిగ్గా యూజ్ చేయలేదు. కానీ మెల్లమెల్లగా ఇప్పుడు నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. చిన్న చిన్న వస్తువులతో అండ్ సంథింగ్ ఏదో ఒక వస్తువులతో అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. బట్ ఇప్పుడు నేను మంచిగా యూజ్ చేస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్ని. కొత్త రెసిపీస్ మీతో అందరితో షేర్ చేస్తాను, ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్. బట్ ఇప్పుడైతే మనము చికెన్ కర్రీ రెసిపీ అయితే చూడబోతున్నాము. నార్మల్గా గరం మసాలాస్ అవన్నీ వేసుకున్న తర్వాత జీరా ఇంకా ఆనియన్స్ అవన్నీ వేసేసి మంచిగా వేపేస్తున్నాము. ఎవ్రీ టైం చికెన్ కర్రీ నార్మల్గానే చేస్తారు కదండి. ఇందులో ఏముంది స్పెషల్ అంటే మనం ఇందులో మంచిగా గ్రేవీ సింపుల్గా, అది కూడా ఏమీ ఎక్కువ పెట్టుకోకుండా జస్ట్ సింపుల్ గ్రేవీతో అండ్ స్పైసీగా చేయబోతున్నాము. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా అత్తయ్య చేశారనమాట. ఐఎమ్ జస్ట్ షూటింగ్ అండ్ ఆడియో ఇచ్చాను నేను. సో ఇక్కడైతే మనము నార్మల్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఇందులోకి మంచిగా చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గబెడుతున్నాం క్యాప్ పెట్టేసి. దాని తర్వాత ఇక్కడ మనము కారం పొడి, ఇది కారం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది మా అత్తయ్య పట్టిస్తారు. సో అదే కారం పొడి యూజ్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అన్నీ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం కదండి. పసుపు, ఉప్పు, కారం అండ్ ఆల్సో చికెన్ మసాలా అండ్ ధనియాల పొడి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేస్తున్నాను. లిడ్ పెట్టేసి తర్వాత అత్తయ్య వాటర్ యాడ్ చేశారు. బట్ ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత ఇందులో ఒక టమాటాస్ యాడ్ చేస్తున్నాము. వాటర్ ఏంటంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. లాస్ట్లో ఏంటంటే మనం కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటాం అనమాట. కొబ్బరి పొడి వల్ల ఏంటంటే వాటరీ ఉండకుండా గ్రేవీ మంచిగా థిక్గా అవుతుంది అనమాట. అప్పుడు
చికెన్ కర్రీకి అనేది మంచి ఫ్లేవర్ అండ్ ఆల్సో థిక్నెస్ వస్తుంది కదండి. క్యాప్ పెట్టేసి కొబ్బరి పొడి వేసుకున్నాక క్యాప్ పెట్టేసి ఒక 5 minutes వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచిగా సూపర్ గ్రేవీ తయారవుతుందన్నమాట. ఇక్కడ చూసారా అన్నం కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో, కర్రీ కూడా అంత థిక్గా అండ్ అంత టేస్టీగా ఉండే అనమాట. స్పైస్ కాబట్టి సూపర్ అంటే సూపర్ టేస్టీ అండి. సో మీరందరూ అయితే ట్రై చేయండి ఇలా కూడా ఒకసారి కర్రీ. చాలా సింపుల్ బట్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా లంచ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా తినేసి కాసేపు అలా డున్నుతో ఆడుకుంటుంటే డున్ను ఏం చేశాడో చూడండి, పాకుతున్నాడు అనమాట డున్ను. సో క్రోలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది డున్నుది. సో టెన్షన్ కూడా స్టార్ట్ అయిపోయినట్టే, అస్సలు చేతిలో ఆగట్లేదు. కింద వేస్తే కథం పాకడం లేకపోతే కూర్చోవడము టెన్షన్ అయిపోతుంది అసలు. హెల్మెట్ ఆర్డర్ చేశానండి ఆల్రెడీ. సో 13th వస్తుందంట, చూడాలి ఎప్పుడు వస్తుందో. తొందరగా వస్తే బాగుండు. చాలాసార్లు కింద పడిపోతున్నాడు, హెడ్కి తలగడం వల్ల చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. ఏం చేసినవి కుట్టి? డొన్నుకి మ్యాక్సీ అంటే ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా భయపడలేదు మ్యాక్సీని చూసి. కాకపోతే అది అరుస్తే మాత్రం తొంగి చూస్తుండే అనమాట, ఎందుకు అరుస్తుందా అని. సో డొన్నుకి మ్యాక్సీకి అలవాటు చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ చేసాము. ఇన్ని రోజులు ఎందుకు అలవాటు చేయలేదంటే దాని జొల్లు కానీ అది ఏంటి అంటే వాళ్ళకి హ్యూమిడిటీ అంత ఉండదు కదండి. సో అందుకని అలవాటు చేయలేదన్నమాట. బట్ ఇప్పుడు అలవాటు చేస్తున్నాం మెల్లిమెల్లిగా. ఇంకా మ్యాక్సీ అటు ఇటు ఇంట్లోకి ఎందుకు వచ్చిందంటే ఫుడ్ ప్రిపరేషన్ అవుతుంది కదా, స్మెల్ చూసి కనిపెట్టేస్తుంది అనమాట. ఇంకా అందుకని వచ్చింది. చూసారా ఎలా కూర్చుందో, సేమ్ ఇంకా మొత్తం అసలు ఆగనే ఆగదు. ఇంకా కూర్చొనే ఉంటుంది. కిచెన్ దగ్గరికి వస్తుంది, బాల్కనీలోకి వస్తుంది. ఇంకెప్పుడు పెడతారా అని ఇంకా మాతో తట్టుకోలేక పెట్టేస్తుంది అనమాట. సో ఇంకా ఆ ప్రాసెస్ అయిపోతే మాత్రం ఇక్కడ అయితే నేను ఒక చిన్న డిఐవై చూపిస్తానని చెప్పాను కదండి. సో ఇందులోకి వచ్చేసామన్నమాట. మన ఇంట్లో ఉండే ఈ జామ్ బాటిల్స్ అవన్నీ కూడా తీసుకున్నాము. సో ఇది నేను ఎప్పటి నుంచో దాచిపెట్టి పెట్టానమాట. బట్ టైం కుదరక నేను ఏం చేయలేకపోయాను. బట్ ఇప్పుడైతే మనం ఇది ఎలా క్లీన్ చేయాలో ఈజీగా చూడబోతున్నాను. మీరు నా వరండా మేకవర్లో చూస్తే మాత్రం ఆల్రెడీ మీకు ఐడియా ఉంది నేను ఎలా క్లీన్ చేస్తానా అని. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే చాలా త్వరగా అయిపోతుంది. నేనేంటంటే ఇంకా బయట పెట్టడం వల్ల వర్షంకి కొంచెం తడిచి అది పేపర్ అంతా కూడా తడిచిపోయింది అనమాట, మీద స్టిక్కర్ అంతా కూడా. లేకపోతే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఎవరైనా మాత్రం ఇలాంటి ఏమైనా చేస్తున్నట్టయితే తడపకండి. తడిపితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోతుంది, ఈజీగా రాదు. ఎప్పుడైతే మనది డ్రైగా ఉంటుందో పైన స్టిక్కర్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ వాష్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది కానీ బట్ ఈజీగానే వచ్చేసింది ఇది కూడా. ఇంకా డ్రై అయితే ఇంకా ఈజీగా వస్తుంది అనమాట. ఇంకా తర్వాత నేను నీట్గా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకుంటే చూసారా ఎంత కొత్తగా అయిపోయిందో. అండ్ ఇలాంటి గ్లాస్ బాటిల్స్ ఏంటంటే క్వాలిటీ ఉంటాయండి. మనం బయట కొనే వాటికంటే కూడా ఇవి ఎక్కువ క్వాలిటీ ఉంటాయి. ఇవనే కాదు, చిన్న చిన్న జార్ బాటిల్స్ ఏమన్నా చూసినా కూడా నాకు అసలు పడైపోద్ది కాదు. దాన్ని చూస్తే ఏదో ఒకటి మైండ్లోకి వస్తూనే ఉంటుంది అనమాట ఐడియా. నా షార్ట్స్లో అండ్ లాంగ్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. ఇది నా కిచెన్ కార్నర్లో ఉంటుంది కదండి, స్టవ్ పక్కన. సో అక్కడ ఏమైందంటే ఇది బిర్యానీ ఫ్లవర్ ఇంకా కొంచెం కస్తూరి మేతి వాటికి ప్లేస్ లేదనమాట వీటిల్లో. సో ఇంకా ఇది క్లీన్ చేసి పెట్టేద్దాము, ఇంకా ఎన్ని రోజులు అది పక్కన పెట్టాలని చెప్పి ఇది క్లీన్ చేసాం కదా. ఇంక ఇందులోకి నేను యాడ్ చేద్దామంటేనేమో ఇది హోల్ చిన్నగా ఉండే. సో ఇందులోకి షాజీరా అలాంటి చిన్న చిన్న వస్తువులు ఈజీగా వచ్చేటట్టు వేసుకొని మిగతా కొంచెం బ్రాడ్ క్యాప్స్లో నేను అది వేసుకున్నాను అనమాట. అండ్ ఒక దాంట్లో షాజీరా వేసేసి కస్తూరి మెతి వేసేసి పెట్టేశాను. చూసారా లుక్ ఎంత బాగుందో. అసలు మనం కొన్న వాటిలాగే ఉంటుంది. అండ్ ఆల్సో మనం పెయింటింగ్ వేసే కంటే కూడా ఇవన్నీ బ్లాక్ కలర్లో వస్తాయి కదండి క్యాప్స్. సో మనం పెయింటింగ్ వేసే అవసరం లేదు. లుక్ వైజ్ కూడా చాలా ఎస్థెటిక్గా అండ్ చాలా క్లీన్గా ఉంటుంది. ఇంకా అది ప్రిపరేషన్స్ అంతా అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్ షూట్ చేశానండి, ఎస్టర్డే నైట్. కాకపోతే ఏంటంటే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది నేను బల్బ్తో తయారు చేశాను, మీకు అందరికి గుర్తుంది కదా. సో మొన్న వాష్ చేసేటప్పుడు ఏమైందంటే అది రిమూవ్ అయిపోయింది. ఐ డోంట్ నో వై హౌ. అండ్ ఇంకా సర్లే అని చెప్పి సైడ్కి పెట్టేశాను. ఇంకా చాలా రోజుల నుంచి ఇక్కడ ఏం చేయాలా అనుకుంటే నిన్న జస్ట్ చిన్న ఐడియా వచ్చేసింది అనమాట. సో అందుకని ఇక్కడైతే నేను ఫస్ట్ దీని క్యాప్ అయితే రిమూవ్ చేశాను. అండ్ మళ్ళీ ఒకసారి నేను రీటై చేసేసాను అనమాట. సేమ్ అదే ప్లేస్లో రీటై చేసేసి మనం ఇంట్లో నార్మల్ చెక్క ముక్కలు ఏదో ఒకటి ఉంటుంది, లేకపోతే ఏదో ఒక కార్డ్బోర్డ్ అని తీసుకోవచ్చు మీరు. జస్ట్ అందులో మీరు రాజస్థాన్ వీడియోలో చూస్తుంటే ఇలాంటిది నేను యాక్చువల్గా ఏదన్నా
కార్నర్గా నేను పెట్టానమాట, జస్ట్ క్రీమ్స్ లోషన్స్ పెట్టుకోవడానికి. సేమ్ అదే ఇక్కడ నేను చేశాను. చేసి నేను జస్ట్ ఇక్కడ ఒకటి ప్రొపగేషన్ చేస్తున్నాను. సో అది ఇక్కడ నేను ప్లేస్ చేశాను. కళ్ళెదురుగా ఉంటే ఏంటంటే మనకి కనిపిస్తుంది కదండి, అండ్ వాటర్ కూడా ఈజీగా చేంజ్ చేయడానికి ఉంటుంది. లుక్ అయితే ఇలా వచ్చింది, చాలా నీట్గా ఉంది కదండి. అండ్ ఆల్సో డిఫరెంట్ లుక్ వచ్చేసింది. మళ్ళీ కిచెన్ అంతా అయితే క్లీన్ అయిపోయింది. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.